అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంత గొప్ప సంస్థను, అంత గొప్ప టీటీడీ బోర్డు ఈరోజు బజారుకు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్వార్థ రాజకీయాల కోసం అనవసరంగా జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లేదానికి టీటీడీ బోర్డును ఆయన ఈరోజు బజారుకి ఇచ్చాడు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇంత ఉన్నతమైనటువంటి బోర్డును తీసుకొని చెప్పి దాన్ని రద్దు చేయాలా, దాన్ని ఎవరికో అప్పగించాలనేటువంటి వాదన ఈరోజు నేషనల్ ఛానల్స్లో ఎక్కడ చూసినా వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. దేశంలో ఎక్కడికి పోయినా కూడా మనం అందరం కూడా హిందూ ధర్మం పాటించేవాళ్ళం. తిరుపతి తిరుమల దేవస్థానం కంటే వసతులు కానీ, ఏర్పాట్లు కానీ, దర్శనం కానీ, ఒక పద్ధతి కానీ ఎక్కడన్నా ఉందా? ఒకసారి హిందూ సోదరులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇంత మంచి సంస్థ, ఇంత నీట్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంటే ఆ టీటీడీ బోర్డు మీదనే బురద జల్లేటువంటి కార్యక్రమం. ఈయన ఏ రకంగా ఆలోచన చేశాడో, ఈయన ఏ రకంగా మాట్లాడినాడో ఈరోజు టీటీడీ బోర్డు పూర్తిగా అప్రతిష్ట పాలైపోయింది చంద్రబాబు నాయుడు గారి యొక్క తొందరపాటు చర్యల వల్ల. దానికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవాలి. రెండవది, పొందనలేనటువంటి స్టేట్మెంట్లు. ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఏమో మేము రిజెక్ట్ చేసినటువంటి నెయ్యి వాడలేదని ఆయన చెప్తాడు. చంద్రబాబు నాయుడు ఏమో లడ్లన్నీ కూడా కలుషితం అయిపోయినాయని చెప్తాడు, అపచారం జరిగిపోయిందని చెప్తాడు. వాళ్ళిద్దరు తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరు కరెక్ట్, ఎవరు కరెక్ట్ కాదు. నంబర్ 2, ఈరోజు నెయ్యి అనేది ఒకవేళ అడల్ట్రేషన్ జరిగినట్లయితే ఎవరి హాయంలో జరిగింది, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు, చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిపోయింది? జూన్ 12వ తారీఖున ఎవరు ముఖ్యమంత్రి? ఇప్పుడు నీ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి నువ్వు ఆరోపణ చేసినప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నావు, ఎప్పుడు స్పందించినావు? జూన్ 12వ తేదీ దాంట్లో ఆ నెయ్యి సరిగ్గా లేదని చెప్పి వస్తే సెప్టెంబర్ 20వ తారీఖున నువ్వు మాట్లాడతావు. దీని యొక్క ఉద్దేశం ఏంటి ఒకసారి ఆలోచన చేసుకో. మరి ఇన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు ఒక వ్యక్తి మీద కూర్చొని మాట్లాడి ఆయన నిర్దోషిత్వాన్ని చూపించుకునేదానికి ఆ భగవంతుడిని నేను ఎటువంటి తప్పు చేయలేదు, చేస్తే నేను ఏ శిక్షగా అనుభవించడానికి సిద్ధమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ దేవుని దర్శనం చేసుకొని బాగుపోతే మీరు పడేటువంటి నాటకాలు ఏంటి? రానియమంటారు, పోనీయమంటారు. నాయన జాగిరా ఏమన్నా? నాయన జాగిరా అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు కానీ 10 సంవత్సరాల పాటు శేషవస్త్రాలు సమర్పించారు బ్రహ్మోత్సవాల సందర్భంలో. మరి అటువంటి వ్యక్తుల గురించి కొత్తగా మాటలు మాట్లాడము, వక్ర భాషలు చెప్పడము, ఏదో డిక్లరేషన్ సంతకాలు చేయాలనడము, కొత్తగా ఈరోజు ఫస్ట్ టైం 10 సంవత్సరాలు పోయినారు ఇప్పటికీ. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు 5 సంవత్సరాలు శేషవస్త్రాలు ఎవరి మీదనో కాదు, టీటీడీ ఆహ్వానం మీదనే మీరు రండి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, దేవునికి శేషవస్త్రాలు సమర్పించండి అంటే వాళ్ళ ఆహ్వానం మేరకు పోయినారు. మరి అన్నిసార్లు పోయినటువంటి వ్యక్తికి ఈరోజు కొత్తగా కూర్చొని నువ్వు అఫిడవిట్ సైన్ చేయాలా, లేకుండా అంటే ఇంకోటి చేయాలని చెప్తే నమ్మకం మీద వాళ్ళు ఎందుకు పోయింటారు? ఆ దేవుని మీద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.